రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ రెడీ అయింది. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయంటున్నారు. అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఇండియన్ 2 ఫలితంతో గేమ్ చేంజర్ మూవీని పూర్తిగా చేంజ్ చేస్తున్నారంటూ లేట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. 2025 సమ్మర్ వరకు కూడా వెయిట్ చేయాలని రూమర్స్ వచ్చాయి కూడా. ఆ రూమర్స్కు దిల్ రాజు చెక్ పెట్టారు. రీసెంట్గా గేమ్ చేంజర్ షూటింగ్ ఫైనల్ స్టేజ్కు చేరిందట. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్ ఉందట. దీని గురించి బాగా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయట. శంకర్ మూవీ అంటేనే రిచ్నెస్, విజువల్ వండర్కు పెట్టింది పేరు. అలాంటి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ రూపొందుతూ ఉందంటే ఖచ్చితంగా అంతకు మించి అన్నట్లుగా సన్నివేశాలుండడం ఖాయం. టాలీవుడ్ సర్కిల్స్లో జరుగుతున్న టాక్ ప్రకారం ఒక యాక్షన్ సన్నివేశం కోసం ఏకంగా 15 కోట్లను ఖర్చు చేశారట. నెల రోజుల పాటు 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో యాక్షన్ పార్ట్ షూట్ చేశారట. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో చరణ్ ఎంట్రీ సీన్ వేలాది మందితో షూట్ చేశారు. ఆ సన్నివేశంలో చరణ్ను చూసిన ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్గా అనిపించడం ఖాయం. కాస్త అటు ఇటుగా గేమ్ చేంజర్లోనూ అదే స్థాయి యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట. 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో 100 మంది ఫైటర్స్తో గేమ్ చేంజర్ సినిమాలోని ఆ యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు శంకర్ నెల రోజుల పాటు చిత్రీకరించారని, అందుకోసం ఏకంగా 15 కోట్లు ఖర్చయినట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. గేమ్ చేంజర్ మూవీలో చరణ్ డబుల్ రోల్లో కనిపించబోతున్నారు. తండ్రి పాత్రలో కనిపించబోతున్న చరణ్కి అంజలి జోడీగా కనిపించనుందట. ప్రముఖ టాలీవుడ్ స్టార్స్తో పాటు కాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన జరగండి జరగండి పాటకు మంచి స్పందనొచ్చింది. త్వరలోనే మరో పాటను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.